నాలుగో వారం మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఎక్స్పెషల్లీ తన బిహేవియర్ అయితే ఎవరికి నచ్చలేదన్నమాట. అండ్ హౌస్లో కూడా నచ్చలేదు, అండ్ హౌస్ బయట ఉన్న చాలామందికి కూడా నచ్చలేదన్నమాట. అండ్ లత్కోర్ అంటాడు, అండ్ శాడిస్ట్ అంటాడు, సైకో అంటాడు, ఇంకా చాలా మాటలు అయితే వదిలేస్తూ ఉంటాడు అనమాట. అండ్ తన బిహేవియర్ బాగోలేదని చెప్పి ఎవరైనా చెప్తే అది రిసీవ్ చేసుకోడు అనమాట. అండ్ తనైతే ఏదైనా మాట్లాడేసేయచ్చు, అండ్ మిగిలిన వారు ఏదైనా మాట్లాడితే మాత్రం అస్సలు తట్టుకోలేడు అనమాట. తను మాట్లాడిందే కరెక్ట్, తను చేసిందే కరెక్ట్ అనుకుంటా ఉంటాడు. హరీష్ మిగిలిన వారిని సైకో అనొచ్చు, లత్కోర్ అనొచ్చు, శాడిస్ట్ అనొచ్చు, ఇలా చాలా వర్డ్స్ అయితే అనొచ్చు. కానీ హరీష్ని ఎవరైనా వారు రెస్పెక్ట్గా అతను అన్నా సరే అతను తీసుకోడు అనమాట. అతను అన్నా సరే, ఇంకా మీరు అన్నా సరే అతనికి చాలా డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట హరీష్కి. హరీష్ మాత్రం మిగిలిన వారిని డిస్రెస్పెక్ట్గా మాట్లాడచ్చు. అతను రెస్పెక్ట్గా మాట్లాడినా సరే అతని గురించి అతను మాత్రం డిస్రెస్పెక్ట్గానే ఫీల్ అవుతాడు అనమాట. అండ్ అగ్నిపరీక్ష షోలో ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ ఫైర్ అయితే హౌస్లో అయితే చూపించలేదు అబ్బా. అండ్ ఈ వారం తనకి హెల్త్ బాగలేదు, అండ్ అత్తమాలు ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చున్నాడు అనమాట. అండ్ టాస్క్లో కూడా ఫస్ట్ టాస్క్లో చాలా బాగా ఆడాడు, అండ్ సెకండ్ టాస్క్లో హెల్త్ బాగోపోవడం వల్ల అండ్ టాస్క్ నుంచి అయితే గివ్ అప్ ఇచ్చేసాడు అనమాట. అండ్ ఈ వారం అనే కాదు, అండ్ తను వచ్చినప్పటి నుంచి అయితే తన బిహేవియర్ అయితే బాగోలేదు, అండ్ టాస్క్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రీచ్ అవ్వలేదన్నమాట. అండ్ ఈ కారణాలన్నింటి వల్ల హరీష్కి అయితే తక్కువ ఓట్లు పడ్డాయన్నమాట. తక్కువ ఓట్లు పడడంతో ఈ వారం హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు అనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అప్పుడే ఎలిమినేట్ అవుతాడని నేను అస్సలు అనుకోలేదు. కానీ తన బిహేవియర్ బాగోలేదు, అండ్ తను మాట్లాడే మాటలు కూడా నచ్చలేదు, అండ్ టాస్కుల్లో కూడా ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవడంతో ఈ వారం తక్కువ ఓట్లు రావడంతో హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు అనమాట. హరీష్ ఎలిమినేట్ అవ్వడం మీద మీకేమనిపించిందో, అండ్ హరీష్ ఎలిమినేషన్ ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.